హెల్త్ న్యూస్ మీకోసం. ముందస్తు మధుమేహమే కదా అని తేలికగా తీసుకోకండి. ఆహార వ్యాయామాల సాయంతో గ్లూకోజ్ మోతాదుల్ని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి. దీంతో భవిష్యత్తులో తీవ్ర గుండె సమస్యల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని తాజాగా బయటపడింది. ముందస్తు మధుమేహం గలవారితో గ్లూకోజ్ మోతాదులు ఇంకా ఎక్కువగా ఉన్నవారితో పోలిస్తే మునుపటి స్థితికి తెచ్చుకున్న వారికి గుండెపోటుతో మరణించడం లేదా గుండె వైఫల్యంతో ఆసుపత్రిలో చేరడం 58% తక్కువని ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ పత్రికలో ప్రచురితమైన పరిశోధన పేర్కొంటుంది. ముందస్తు మధుమేహంలోనూ గ్లూకోజ్ మోతాదులు సాధారణం కన్నా ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే మధుమేహంగా గుర్తించేంత ఎక్కువగా ఉండవు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పూర్తిస్థాయి మధుమేహంలోకి చేరడం ఖాయం. అందుకే బరువు తగ్గడం, వ్యాయామం చేయడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. వీటితో గుండెపోటు, అకాల మరణం ముప్పును తగ్గించుకోవచ్చని చెబుతూ ఉంటారు. అయితే ఇలాంటి జీవనశైలి మార్పులు పాటించడమే కాదు, గ్లూకోజ్ స్థాయిలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం కూడా ముఖ్యమేనని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. అప్పుడే గుండె జబ్బుల బారిన పడకుండా చూసుకోవడం సాధ్యమని వివరిస్తున్నాయి. ఇన్సులిన్ కు కణాలు బాగా స్పందించడం, అవయవాల చుట్టూ పోగుపడే హానికర కొవ్వు తగ్గడం ఇందుకు దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కణాలు ఇన్సులిన్ కు సరిగ్గా స్పందించకపోతే రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో పూర్తిస్థాయి మధుమేహం తలెత్తడానికి ముందే గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.